కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గత కొన్నేళ్లుగా వరుస అపజయాలతో సతమతమవుతున్నాడు. భారీ ఆశలు పెట్టుకున్న కంగువా రెట్రో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దారుణంగా పరాజయ పాలయ్యాయి. అయితే కరుప్పు తెలుగులో వీరభద్రుడు సినిమాతో సూర్య ఎట్టకేలకు సక్సెస్ టాక్ ఎక్కాడు. మే 15న రిలీజ్ అయిన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబడుతూ మరోసారి సూర్య స్టామినాను ప్రూవ్ చేసింది. ఇప్పటికే ఈ సినిమాకు 200 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో బ్యూటీ క్వీన్ త్రిష హీరోయిన్ గా నటించింది. ఆర్జే బాలాజీనే విలన్ గా ఆకట్టుకున్నాడు. ఇక ఈ విషయాలను పక్కకు పెడితే కరుప్పు సినిమా గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే కరుప్పు సినిమాకు హీరో సూర్య ఫస్ట్ చాయిస్ కాదట. సినిమా కథను బట్టి మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయితే బాగుంటుందని డైరెక్టర్ మొదట అనుకున్నాడట. అంతేకాదు కరుప్పు దర్శకుడు ఆర్జే బాలాజీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ముందుగా ఈ కథనే నరేట్ చేశారట. అది కూడా 2 ఏళ్ల క్రితమే. అంటే పుష్ప 2 సినిమా షూటింగ్ సమయంలో కరుప్పు సినిమా కథ బన్నీకి చెప్పాడట బాలాజీ. అల్లు అర్జున్కి కూడా సినిమా కాన్సెప్ట్ కథ కూడా చాలా బాగా నచ్చాయట. అయితే ద్వితీయార్థంలో కొన్ని మార్పులు సూచించాడట బన్నీ. దీనికి బాలాజీ కూడా చాలా సమయం తీసుకోవడంతో బన్నీ మూవ్ అయిపోయాడంట. పుష్ప 2తో బిజీ అయిపోవడం, ఆ తర్వాత అట్లీ లోకేష్ కనకరాజ్తో సినిమాలు కమిట్ అవ్వడంతో ఆర్జే బాలాజీ ఈ సినిమా కథను సూర్యకు వినిపించాడట. ఇక ఈ స్టోరీ విన్న సూర్య వెంటనే ఓకే చెప్పాడట. అలా కరుప్పు సినిమా తెరకెక్కి ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ సునామీ సృష్టిస్తాం. అయితే ఒకవేళ అల్లు అర్జున్ ఈ సినిమా చేసి ఉంటే పుష్ప తరహాలో మరో ఇండస్ట్రీ హిట్ అయ్యేదని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. వీరభద్రుడు గెటప్ బన్నీకి సరిగ్గా సరిపోతుందని, దీనికి తోడు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలోనూ దేవుడు సినిమాల కాన్సెప్ట్కు మంచి క్రేజ్ ఉందంటున్నారు. ఆ లెక్కన బన్నీ ఈ మూవీ చేసి ఉంటే ఈజీగా 100 కోట్లు వచ్చేదని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.